లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. సెయింట్ థామస్ హిస్టరీ అండ్ బయోగ్రఫీ వీడియో అనేది ఇంతకు ముందు నేను అందించాను. అలాగే ఇండియాలో జరిగినదంతా కూడా ఒక స్టోరీలా అర్థం కావాలని ఇండియా విషయాలన్నీ కూడా 2 పార్ట్స్గా నేను మీకు ఇచ్చాను. బట్ నౌ వాటికి ప్రూఫ్ ఏంటి, రుజువులు ఏంటి, అసలు నిజంగా తోమ ఇండియా వచ్చి సేవ చేశాడని, ఇక్కడ మిషనరీ ఉందని, చనిపోయాడు అని ఎలా నమ్మాలి? అయితే కొందరి కమెంట్స్ తోమ ఇండియా రాలేదు అని. తోమ ఇండియా వచ్చారా రాలేదా, అది నిజమా అబద్ధమా, ఈ వీడియోలో మనం చూద్దాం. డైరెక్ట్గా టైం వేస్ట్ చేయకుండా పాయింట్లోకి వెళ్దాం. పాయింట్ నెంబర్ 1, సెయింట్ థామస్ ఇండియా వచ్చాడని ఇండియా కల్చరే చెప్తుంది. మైలాపూర్లో ఆయన సమాధి చేయబడిన చోట బాసిల్లాకాను కూడా కట్టారు. అది ఒక పెద్ద బాసిల్లాకాగా ఇప్పుడు కనబడుతుంది, ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యంగా ఉంది. అంతేకాదు, సెయింట్ థామస్ మౌంట్ అనేటువంటి ప్రదేశం తోమ పరిచర్య చేసినటువంటి పరిస్థితులు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా, ఇప్పటికీ ఉన్నాయి ఆ సాక్ష్యాలు. ఇక పాయింట్ నెంబర్ 2, 1964 డిసెంబర్ 2, 1964లో భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. అప్పటిలో 15 పైసలు దాని విలువ, అంటే 15 పైసలు కలిగినటువంటి ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది థామస్ డిడమస్ అనేటువంటి పేరుతో. థామస్ డిడమస్ అనేటువంటి పోస్టల్ స్టాంప్ అది. ఇది పింక్ కలర్లో ఉంటుంది. సౌత్ ఇండియాలో చేసినటువంటి సేవకు గాను భారత ప్రభుత్వమే పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఎదిస్సాలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఈయన్ని ఇండియన్ అపోస్తుల్ అని పిలుస్తారు థామస్ని. ఇక పాయింట్ నెంబర్ 3, 2వ సెంచరీలో 2వ శతాబ్దపు కాలంలో ద యాక్ట్స్ ఆఫ్ థామస్ అనేటువంటి గ్రంథం రాయబడింది. ద యాక్ట్స్ ఆఫ్ థామస్ ఈ టైంలో ఇది యూదుల ప్రావాసులు మరియు స్థానిక సిరియన్ క్రైస్తవుల యొక్క మిశ్రమంగా వ్రాయబడింది. ఇది సిరియాక్లో వ్రాయబడింది, తర్వాత దీన్ని గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ద యాక్ట్స్ ఆఫ్ థామస్ ఈ గ్రంథం పూర్తిగా మనుగడలో ఉంది. మనుగడలో ఉన్న ఏకైక అపోక్రిపల్ గ్రంథంగా ఇది ఉంది. ఈ గ్రంథం భారతదేశంలో తోమా పరిచర్యను, ఈయన ఇక్కడే హతసాక్షిగా మరణించడాన్ని, సమాధి చేయడాన్ని కూడా వివరించింది. ఈ గ్రంథంలోనే ఇండియా రాజులు, అంటే నార్త్ ఇండియాలో గోండఫోరస్ అనేటువంటి రాజు గురించి, సౌత్ ఇండియాలో మిస్డాస్ అనేటువంటి రాజు గురించి ప్రస్తావించబడింది. యాక్ట్స్ ఆఫ్ థామస్ అనేది అపోక్రిప గ్రంథాల్లో ఒకటి, కాబట్టి ఇది స్ట్రాంగ్ ప్రూఫ్ అని మనం చెప్పవచ్చు. ఇక నెంబర్ 4, 4వది, యాక్ట్స్ ఆఫ్ థామస్లో ప్రస్తావించబడిన ప్రదేశాలు, రాజులతో పాటు 1834లో యాన్షియన్ కాయిన్స్ అనేవి ఆర్కియాలజిస్టులకు దొరికాయి. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్గా అవి ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కబుల్ వ్యాలీలో ఈ యొక్క కాయిన్స్ అనేవి దొరికాయి. యాన్షియన్ కాయిన్స్ అప్పటి రాజుల యొక్క రాజు ముద్రలను తెలియచేశాయి ఈ కాయిన్స్. ఆ కాయిన్స్ మీద గోండఫోరస్ రాజు అనేటువంటి పేరు కూడా ఉంది. ఆ తర్వాత గోండఫోరస్ యొక్క రాజు, అతని కుటుంబం, వారి ఉనికిని నిర్ధారించేటువంటి అనేకమైన ఇతర ఆధారాలు, కాయిన్స్ కూడా చాలా దొరికాయి. ఇండో పార్థియన్ కింగ్డమ్ను తెలియచేస్తున్నాయి ఈ కాయిన్స్. అక్కడి రాజు గోండఫోరస్, అక్కడ తోమ పరిచర్యను కూడా ఇవి వివరిస్తాయి. సుమారుగా 21-51 మధ్యకాలంలో అక్కడ పరిచర్యను గురించి వివరించాయి. ఆ రాజు యొక్క సహోదరుడు గాద్ అనేవాడు చనిపోతే తోమ వచ్చి బ్రతికిస్తాడు. అందుకోసమే ఇవి చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్గా, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్గా మనం చూస్తాం. ఆ తర్వాత క్రీస్తు శకం 52లో ఇండియాలో దక్షిణ భారతదేశంలోకి వస్తాడు తోమ. ఇక పాయింట్ నెంబర్ 5, 2వ సెంచరీ 2వ శతాబ్దపు కాలంలో బార్డెనెస్ లేదా బార్డీజన్ ఆఫ్ ఎడిసాకు చెందినటువంటి బార్డెనెస్ అనే వ్యక్తి ఉంటాడు. ఈయన గ్నాస్టిక్ స్కాలరు. ఈయన రాసినటువంటి గ్రంథమే అన్ అకౌంట్ ఆఫ్ ఇండియా. క్రీస్తు శకం 180లో ఉన్న పరిస్థితిని అన్ అకౌంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథం ద్వారా రాశాడు. ఈ కాలంలోనే వ్రాశాడు. తోమా ఇండియా వచ్చినట్టు అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, అక్కడ క్రిస్టియన్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఉన్నారు, తోమా వీరిని మార్చాడు, తోమా ద్వారా వీళ్ళు వచ్చారు అని వ్రాయబడింది ఆ గ్రంథంలో 2వ సెంచరీలో. ఇక పాయింట్ నెంబర్ 6, 3rd సెంచరీలో 3వ శతాబ్దంలో ద టీచింగ్స్ ఆఫ్ అపోస్టల్స్ అనే గ్రంథం ఉంది. తోమా ఇండియాలో చేసినటువంటి పరిచర్య గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక నెంబర్ 7, ఎర్లీ 3rd సెంచరీ 3వ శతాబ్దపు మొదటి కాలంలో హిప్పోటస్ అనేటువంటి చరిత్రకారుడు గురించి అందరికీ తెలుసు. హిప్పోటస్ ద బిషప్ ఆఫ్ పోర్చుస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఉంటారు. ఈయన గ్రంథమే హిప్పోటస్ ఆన్ ద 12, అంటే అపోస్తుల గురించినటువంటి రాసినటువంటి గ్రంథం ఇది హిప్పోటస్ ఆన్ 12. తోమా ఇండియాలో ఎక్కడెక్కడ పరిచర్య చేశాడో కూడా ఈ హిప్పోటస్ రాశాడు. ఇక పాయింట్ నెంబర్ 8, సెయింట్ గ్రెగరీ ఆఫ్ నాజియాన్జన్ అనేటువంటి వ్యక్తి ఆరేషన్ అనేటువంటి గ్రంథం రాశాడు. ఆరేషన్ గ్రంథం ద్వారా సెయింట్ థామస్ ఇండియా గురించి కోట్ చేశాడు. ఇక పాయింట్ నెంబర్ 9, క్రీస్తు శకం 494లో పోప్ గెలాసియస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. మరియ పరిచర్యను మరణ సమాధి వరకు కూడా పూర్తిగా వివరించినటువంటి గ్రంథము పాసింగ్ ఆఫ్ మేరీ. ఈ గ్రంథము మరియ చనిపోయి సమాధి చేస్తున్నప్పుడు తోమా ఇండియాలో ఉన్నాడు అని గ్రంథంలో వ్రాయబడింది. పాయింట్ నెంబర్ 10, 4th సెంచరీ పొయెట్ అనేది ఒకటి ఉంది. సెయింట్ ఎఫ్రెమ్ ఆఫ్ సిరియా వ్రాసాడు దీన్ని. సెయింట్ థామస్ మీద ఒక హైమ్ అది. అందులో కూడా తోమా ఇండియాలో చేసినటువంటి వివరాలు కూడా ఈ హైమ్లో తెలుస్తాయి. అక్కడి పరిస్థితులు తెలిస్తే, ఆ జ్ఞానం ఉంటే తప్ప అలాంటి హైమ్ అనేది వ్రాయలేరు. కాబట్టి అవన్నీ తెలిసి అలాంటి హైమ్ అనేది రాయడం జరిగింది. ఇక పాయింట్ నెంబర్ 11, 4వ శతాబ్దపు కాలంలో 4th సెంచరీ హిస్టోరియన్ అయినటువంటి యూసిబియస్ ఆఫ్ సిజేరియా, యూసిబిసియస్ అనేటువంటి చరిత్రకారుడు
ఆయన అందరి అపోస్తుల మీద కూడా చారిత్రక అధ్యయనం చేసి ద ఫేట్స్ ఆఫ్ ద 12 అపోస్టల్స్ అనేటువంటి గ్రంథంలో వివరించాడు అవన్నీ. యోస్బియస్ చెప్పిన దాని ప్రకారం తోమ పార్థియాకి, బర్తులోమై ఇండియాకి వచ్చారు అని పేర్కొన్నాడు. ఇక పాయింట్ నెంబర్ 12, 3rd సెంచరీ నాటి క్రైస్తవ గ్రంథం డిడాస్కలియా. ఈ గ్రంథం థామస్ పార్థియా నుంచి నార్త్ వెస్ట్ ఇండియాకు, తర్వాత మలబార్ కోస్ట్కి వచ్చినట్లు వ్రాయబడింది. ఆయన్ని ముజిరిస్కి తీసుకువచ్చినటువంటి అబ్బానిస్ని హెబ్బాన్ అని వ్రాయడం కూడా జరిగింది ఈ గ్రంథంలో. సో పెరియార్ రివర్ దగ్గర జివిష్ కాలనీస్, కొన్ని చర్చెస్ని కూడా ఈ గ్రంథం వివరించింది. సో ఇవన్నీ కూడా నేటికి మనం గమనించవచ్చు. ఇక పాయింట్ నెంబర్ 13, క్రీస్తు శకం 590 ఫ్రెంచ్ ప్రీస్ట్ అయినటువంటి గ్రెగరీ ఆఫ్ టోర్స్. ఈ గ్రెగరీ ఒక గ్రీక్ మాంక్ని కలిసినప్పుడు ఆ మాంక్ ఇండియాలో క్రైస్తవుల గురించి, తోమా మిషనరీ గురించి వివరించి చెప్తాడు. అవన్నీ కూడా చూపిస్తాడు. తర్వాత తోమా సమాధిని కూడా చూపిస్తాడు. ఇవన్నీ కూడా ఆ గ్రెగరీ వ్రాసినటువంటి గ్రెగరీ ఆఫ్ మార్టీస్ అనేటువంటి గ్రంథం, ఆ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. ఇక పాయింట్ నెంబర్ 14, ఫారిన్ ట్రావెలర్స్. ఈ ఫారిన్ ట్రావెలర్స్ కూడా సెయింట్ థామస్ పరిచర్యను వివరించారు. అనేకమైన దేశాల నుంచి వస్తున్నటువంటి ఫారిన్ ట్రావెలర్స్ని బట్టే చరిత్ర అనేది భారతదేశానికి ఉంది అని మనకు తెలుసు. ఎందుకంటే భారతదేశ చరిత్ర ఎప్పుడు చెప్పుకున్నా ఈ ఫారిన్ ట్రావెలర్స్ని బట్టి మాత్రమే ఖచ్చితంగా దాన్ని నిర్ధారణ చేసుకుంటాం. అలా భారతదేశాన్ని సందర్శించిన ఫారెన్ ట్రావెలర్స్ కూడా ఈ సెయింట్ థామస్ గురించి ఏం చెప్పారో ఒక్కొక్కటి మనం చూద్దాం. 9th సెంచరీలో ఆంగ్లో సాక్సన్ క్రానికల్ కూడా తోమా ఇండియా మిషనరీ గురించి వివరించింది. 1293 మార్కోపోలో అనేటువంటి చైనా యాత్రికుడు గురించి మనకు తెలుసు. చైనా నుండి ఇండియా వచ్చినప్పుడు కోరమండల్ తీరంలో ఉంటాడు ఈ మార్కోపోలో. తోమా మైలాపూర్లో చనిపోయాడు అని, అక్కడ పిల్గ్రిమ్ను క్రైస్తవులు దర్శిస్తున్నారు అని వ్రాశాడు. ఇంకొకటి, క్రీస్తు శకం 1292-93 మధ్య ఇటాలియన్ యాత్రికుడు వచ్చారు. ఇటాలియన్ మిషనరీ జాన్ ఆఫ్ మాంటికార్వినో అనే వ్యక్తి. ఈయన ఇండియాలో పరిచర్య గురించి, అక్కడ బాప్తిసాలు ఇవ్వటం కానీ, అక్కడ ఉన్నటువంటి చర్చిల గురించి వివరించాడు. భారతదేశాన్ని సందర్శించిన ఇంకొక యాత్రికుడు యూలేస్ కార్తీ ఆడ్రిక్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. క్రీస్తు శకం 1324-25 మధ్య కాలంలో ఆడ్రిక్ అనేటువంటి గ్రంథం. ఈ గ్రంథం ద్వారా మలబార్ తీరంలో తోమా పరిచర్యను వివరించాడు. తోమా తర్వాత మైలాపూర్ వెళ్ళేటువంటి 10 రోజులు 10 days జర్నీ గురించి కూడా వ్రాశాడు. తర్వాత ఇంకొకరు ఇటాలియన్ ట్రావెలర్. క్రీస్తు శకం 1949లో ఇటాలియన్ ట్రావెలర్ గియోవన్నీ డి మెరిగ్నోల్లి అనేటువంటి వ్యక్తి కొల్లం వచ్చాడు. కొల్లం వచ్చినప్పుడు మైలాపూర్లో ఉన్నటువంటి ష్రైన్ ఆఫ్ సెయింట్ థామస్ని దర్శించాడు అని కూడా వ్రాయబడింది. ఆ తర్వాత ఇంకొక ఇటాలియన్ ట్రావెల్ నికోలా డి కంటి ఇండియా చరిత్ర భాగంలో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. క్రీస్తు శకం 1425-1430 మధ్య కాలంలో ఈ నికోలా డి కంటి ఇండియా వచ్చినప్పుడు మైలాపూర్లో సెకండ్ గల్ఫ్ ఆఫ్ ఇండియాలో ఉందని వ్రాశాడు. బే ఆఫ్ బెంగాల్ అన్నాడు. థామస్ గౌరవార్థము సమాధి చేసినటువంటి ప్రదేశం ఈ మైలాపూర్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ నికోలా డి కంటి అనేవాడు తెలియజేశాడు. ఇక తర్వాత నేరేషన్స్ ఆఫ్ జోసెఫ్ ద ఇండియన్ అనేటువంటి గ్రంథం ప్రకారం కేరళ నజ్రానీ క్రైస్తవులు మైలాపూర్ వెళ్ళి తోమా సమాధిని దర్శించారు అని కూడా చెప్పాడు. క్రీస్తు శకం 1514 పోర్చుగీస్ ట్రావెలర్ అయినటువంటి డార్టీ బార్బోజా అనేటువంటి వ్యక్తి కూడా తోమా మరణించినటువంటి ఆయన సమాధిని దర్శించాడు అని చెప్పి వ్రాశాడు. సో ఇవన్నీ కూడా ఫారెన్ ట్రావెలర్స్ ద్వారా చారిత్రక రుజువులు. తోమా సమాధి మైలాపూర్లో ఉందని, అక్కడ చనిపోయాడు అని మనకు తెలుస్తుంది. ఇక పాయింట్ నెంబర్ 15, గ్రంథవర్యోలా. పొలాయూర్ అనేటువంటి ప్రాంతంలో ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ దగ్గర ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి డాక్యుమెంట్ ఇది. గ్రంథవర్యోలా అనేటువంటిది వారి దగ్గర ఉంది. దానిలో తోమా గాస్పల్స్, వారి యొక్క వర్క్స్ గురించి కూడా ఉన్నాయి. ఇక పాయింట్ నెంబర్ 16, కేరళ క్రిస్టియన్స్ యొక్క చరిత్ర చూస్తే మార్గం కాళీ అనేటువంటి ఒక కళ అనేది ఉంటుంది. మార్గం కాళీ అనేటువంటి ఒక ఆర్ట్. కేరళ నజరానీ సాంప్రదాయం అది. గ్రూప్గా డాన్స్ చేస్తూ బోధించేటువంటి సాంప్రదాయం. ఒక ఇన్ఫర్మేషన్ని డాన్స్ ద్వారా తెలియచేస్తారు. మార్గం కాళీలో ఉన్నటువంటి పాటలలో థామస్ గురించి కూడా ఉంటాయి. తోమా గురించి ఈ పాట చాలా బ్రీఫ్గా కూడా వివరిస్తుంది. అంతేకాదు ఇంకొకటి తొమ్మ పర్వం, ద సాంగ్ ఆఫ్ థామస్ అనేటువంటి తొమ్మ పర్వం అనే గేయాన్ని కూడా నజరానీ క్రిస్టియన్స్ పాడేవారు. ఇది కేరళలో తోమా పరిచర్య గురించి వివరించబడుతుంది గేయంలో. ఈ గేయం సుమారు 1601లో వాడింది. అన్నిటికన్నా కూడా పాత గేయం అంటారు దీన్ని. యూదుల యొక్క కన్వర్జేషన్స్, నేటివ్స్, ఆ లోకల్ రాజుల గురించి కూడా ఉంటుంది గేయంలో. ఇక పాయింట్ నెంబర్ 17, పోర్చుగీస్ వారు వచ్చేటప్పటికి సుమారు 1500 సంవత్సరంలో ఇండియా వచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ క్రైస్తవ గ్రూపులు, వాటి మూలాలు కూడా లభించాయి. థామస్ వారి ఫౌండర్గా ఉండేవారు కొన్ని గ్రూపులు. 10వ శతాబ్దపు కాలంలో పర్షియా నుంచి వచ్చినటువంటి ఈ నస్టోరియన్ క్రిస్టియన్స్ తోమా చనిపోయిన తర్వాత మైలాపూర్ ప్రాంతంలో సమాధి దగ్గర ఒక చర్చ్ని నిర్మించారు. ఆ స్ట్రక్చర్ కూడా 14-15 సంవత్సరాల మధ్యకాలం నాటిది. ఇది ఎప్పటికీ కూడా చాలా క్లియర్ ప్రూఫ్ అది. 16వ శతాబ్దపు కాలంలో పోర్చుగీస్ వారు వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా గమనించారు, చూశారు.
ఇక పాయింట్ నెంబర్ 18, ఫిలిప్ జెకిన్స్ అనేటువంటి చరిత్రకారుడు ఉన్నాడు. 2వ శతాబ్దపు కాలంలోనే కేరళలో క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉన్నాయి అని చెప్పి విదేశీ చారిత్రక రికార్డ్స్లో, ఫారెన్ రికార్డ్స్లో ఉన్నాయి అని తెలియజేశాడు. క్రీస్తు శకం 100వ సంవత్సరంలో శ్రీలంకలో కూడా క్రైస్తవ కమ్యూనిటీస్ని కనుగొన్నారు అని, అది తమిళకంలో భాగంగా ఉండేది అని చెప్పి, పైగా తోమా వచ్చినటువంటి కాలంలో దగ్గరలోనే, అంటే క్రీస్తు శకం 72 దగ్గరలోనే ఇది ఉందని తెలియజేశాడు ఈ జెకిన్స్ అనేటువంటి చరిత్రకారుడు. ఇక పాయింట్ నెంబర్ 19, 3వ శతాబ్దపు కాలంలో 3rd సెంచరీ నాటి క్రిస్టియన్ కమ్యూనిటీలు నార్త్ వెస్ట్ ఇండియాలో థామస్ సేవ చేసినటువంటి ప్రదేశంలో ఈ క్రిస్టియన్ కమ్యూనిటీస్ని కనుగొన్నారు. వాటికి సెయింట్ థామస్ మూలం అని తెలుస్తుంది. ఇప్పటికీ అదే నమ్ముతున్నారు. ఇక ఇంకొక మంచి ప్రూఫ్ ఏంటంటే తక్సిలా క్రాస్, సెయింట్ థామస్ క్రాస్గా పిలువబడుతుంది ఇది. ఈ తక్సిలా క్రాస్ అనేది కనుగొన్నారు. తక్సిలా అనేటువంటి ప్రాంతంలో పంజాబ్లో ఉంది. పంజాబ్లోని తక్సిలా ప్రాంతంలో ఇది క్రాస్ అనేది కనుగొన్నారు. ఇది 2వ శతాబ్దపు కాలం నాటిది. అలాగే ఒక పెద్ద సిలువను గిల్గాత్ బల్సిస్తాన్ ప్రాంతంలో ఒక గెయింట్ క్రాస్ని 2020వ సంవత్సరంలో కనుగొన్నారు. ఇది దాదాపు 8th సెంచరీ కాలం నాటిది. సో ఇలాంటి ఆర్కియాలజికల్ క్రాస్ కూడా కనుగొనబడింది ఈ యొక్క సెయింట్ థామస్ యొక్క కమ్యూనిటీస్ గురించి తెలియచెప్పటానికి. ఇక లాస్ట్ 20th పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కేరళలో నేర్స్ అనేటువంటి వర్గం ఉంది. ఎప్పటికీ కూడా ఈ నేర్స్ ఉన్నారు. సెయింట్ థామస్ని దేవుడిగా కొలుస్తారు వీళ్ళు. ఈ సెయింట్ థామస్కే సాంప్రదాయాల ప్రకారం వారు జాతరలు చేస్తూ ఊరేగిస్తారు. వారి సాంప్రదాయాల్లో కలుపుకొని ఈ సెయింట్ థామస్ని పూజిస్తారు. దీన్నే తొండాచన్ వర్షిప్ అంటారు. సో తొండాచన్ అనేటువంటి పండుగ గురించి, ఆ దేవుడి గురించి కూడా మీరు వినే ఉంటారు. ఎప్పటికీ కూడా దేవుడిగా పూజిస్తున్నారు ఈ నేర్స్ అనేటువంటి వాళ్ళు. బట్ ఇదంతా కూడా హిందూ డైటీలో జరుగుతుంది. బట్ పూజించేది మాత్రం సెయింట్ థామస్ని. సెయింట్ థామస్ వారి ఫాదర్గా, ఈ తొండాచాన్గా గుర్తిస్తారు వాళ్ళు, అలాగే పూజిస్తారు కూడా. ఇవే కాకుండా అనేకమైన చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. అలాగే చరిత్రకారులు కూడా ఉన్నారు. వీరు కూడా తోమా గురించి వ్రాస్తారు. సెయింట్ ఎఫ్రేమ్, గౌడెంటియస్, గ్రెగరీ ఆఫ్ నైజా, సెయింట్ ఆంబ్రూస్ ఆఫ్ మిలాన్, జెరోమ్ అనేటువంటి వ్యక్తులు వారి చారిత్రక గ్రంథాల్లో కూడా ఈ గ్రంథాల ద్వారా సెయింట్ తోమా ఇండియా గురించి, అలాగే ఫార్దియా పరిచర్య గురించి కూడా వివరించినటువంటి గ్రంథాలుగా ఇవి తెలుస్తున్నాయి. ఇవి ఇంకా చాలా ఉన్నాయి. సెయింట్ థామస్ ఇండియా పరిచర్యకి, ఇండియా మిషనరీ గురించి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఊరికే మిగతా వాళ్ళలాగా ఏమీ చెప్పడం లేదు. ఇవి చారిత్రక అధ్యయనాలు. ఇలాంటి సజీవ సాక్ష్యాలు, ఆచారాలు, చారిత్రక రుజువులు ఇవన్నీ పరిశీలించే ఈ వివరణ అంతా కూడా మీకు ఇవ్వటమే జరిగింది. ఊరికే ఇవ్వలేదు. ఈ శోధన అనేది చాలా కాలం నుంచి కూడా జరుగుతూనే ఉంది. అయినా అప్పటి కాలం నాటి ఏ చరిత్ర కూడా భారత్లో తమిళకంలో అందుబాటులో లేదు. ఇదే కాదు, ఏ చరిత్ర దేని గురించి కూడా లేదు. ఇప్పుడు వివరించినటువంటి విషయాలను బట్టి ఈ చారిత్రక రుజువులతో తోమా చరిత్రని మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి ఈ సెయింట్ థామస్ అపోస్తుల్లో ఒకడైనటువంటి ఈ తోమా ఇండియాలో మలబార్ తీరంలో 16 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత 4 సంవత్సరాలు తమిళనాడులో మైలాపూర్లో పరిచర్య చేసి అక్కడే చంపబడి అక్కడే సమాధి చేయబడ్డాడు. ఇవన్నీ వాటికి సజీవ సాక్ష్యాలుగా, ఆర్కియాలజికల్ సాక్ష్యాలుగా, చారిత్రక సాక్ష్యాలుగా ఉన్నాయి. ఫారెన్ ట్రావెలర్స్ చెప్పినటువంటి చరిత్ర కూడా మనకు తెలుస్తుంది. దీనిని బట్టి థామస్ ఇండియా వచ్చారా లేదా, ఇండియాలోనే మరణించారా లేదా అనే విషయాన్ని చాలా క్లియర్గా, స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. తోమా గారు ఇండియాకి రాలేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నవి. అవి ఎందుకు, వాటికి కారణాలు ఏంటో కూడా నాకు తెలుసు. ఎందుకు అలా అంటున్నారో కూడా తెలుసు. దాన్ని వివరించగలను కూడా. వీలైతే ఇంకొక వీడియో ద్వారా నేను పూర్తిగా అవి వివరిస్తాను. కానీ ఈ సమాచారం మీకు సరిపోతుంది అని, ఇంకా అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో ఇది ఇండియన్ అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి తోమా గారి యొక్క చరిత్ర గురించి, అలాగే వాటి యొక్క సాక్ష్యాల గురించి ఈ 4 వీడియోస్ కూడా చూడండి, చక్కగా అర్థమవుతుంది. మరొక అద్భుతమైనటువంటి విషయంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయండి, మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్.